హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోటమ్మ. హాయ్ ఫ్రెండ్స్, మేము డిమార్ట్ వెళ్తున్నాం. మళ్ళీ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గ్యాస్. సారీ, గ్యాస్ గా సిలిండర్. వెల్కమ్ టు జ్యోతమ్మ ఫ్యామిలీ. సో ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం అత్తమ్మ? డిమార్ట్ వెళ్తున్నాం. సో మేము ఏమనుకున్నాం తెలుసా, 2000 లో సామాన్లు అన్ని తెచ్చుకుందాం అని అనుకుంటున్నాం. సో అక్కడికి వెళ్ళాక ఎంత తెలియదు మాకు. అంతే, మా బడ్జెట్ లేదు. ఆల్మోస్ట్ అన్ని సామాన్లు ఉన్నాయి, బట్ ఏదో టైం పాస్ బయటకి వెళ్తున్నాం. మాకు పైసలు ఎక్కువ ఉన్నాయి కదా, టైం పాస్ కి వెళ్తున్నాం. మ్యాచింగ్ చేసినాం. ఎర్రగా ఎర్ర జెండరీ కదత్తమ్మ. ఏమంటావు? అంతే నువ్వు ఏమంటే అదే అంతే ఫ్రెండ్స్. మా చెల్లి వస్తుంది. చెప్పండి మా చెల్లెకు. అలా సిగ్గుపడతారంట. స్టార్టింగ్ లో నేను కూడా అట్లా సిగ్గుపడుతుండే, ఇప్పుడు సిగ్గు లేకుండా హాయ్ చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ఇది అన్నమాట మా బోడవంద బస్తీ. రంజాన్ సీజన్ కాబట్టి మొత్తం బ్యాంగిల్ షో నడుస్తుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్. ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోయాను. చెప్తుంది 4 ఎర్ర లారీలు, 4 ఎర్ర లారీలు. అను మంచిగా రాలి, కరెక్ట్ గా రాలి. కీర్తన 4 ఎర్ర లారీలు. అదే ఇటు సైడే ఉంటాయండి అందరూ. 4 ఎర్ర లారీలు అయినట్టే ఫ్రెండ్స్. నాకు వచ్చు. 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. లారీలు కాదు, లాలీపాపులు కాదు అవి. స్పీడ్ గా అనాలి కీర్తన. స్పీడ్ అంటే ఫ్రెండ్స్ అంటే ఓకేనా. వన్ మోర్ 4 ఎర్ర లారీలో బెస్ట్ అయినట్టే. పర్సు పైసలు నేను చెప్పేసి మంచి జోబులో పెట్టుకున్నావు కదా. తల్లి కొడుకులు మ్యాచింగ్ చేసింది. ఏం సంగతో? టాటా గోల్డ్ ఉంటారు అక్కడ. ఎంత అది? టాటా గోల్డ్ అండి. ఇప్పుడు అదే అనుకుంటున్నారు, పెడుతుంటదా అనుకుంటున్నా. అంతే సంగతుల. ఎవరికి ఫోటో పెట్టా నేను? 149గా. యాంటీ బ్యాక్టీరియల్ బలలాగా ఉన్నారు. తీసుకుంటారు కదా. చింతపండు ప్యాకెట్ లో బాలే. అక్క ఇవి ఎట్లా వెళ్ళిపోతుందా? ఇవే తగ్గించుకుంటే మంచిది. నానబెట్టుకొని ఉడకబెట్టుకొని శనగపప్పాయి అమృతాంజన్ తీసుకుంటా. వద్దులే, ఉంది చిన్న అమృతాంజన్ తీసుకోరా. ఇది ఇవి ఇప్పుడు కాదు. వీళ్ళు బిల్డింగ్ కి నించున్నారు. చలో, నా షాపింగ్ అయిపోయింది. 2K అంటే 10K అయింది కదా అత్తమ్మ? అంతేగా. అయినా ఇదే తక్కువ అనుకుంటా. ఎప్పుడు పోయినా కూడా అసలు 12 ఏవో 12 అబో అంట. అంటే ఈసారి కోడలు చాలా తక్కువ ఖర్చు చేయించిందా? చాలా తక్కువ చేయించింది. 2000 తక్కువ చేయించింది. జస్ట్ టైం పాస్ పోతేనే వీళ్ళతో 10,000 ఖర్చు పెట్టారంటే నమ్మ జీవితం. షాపింగ్ అంటే పేరుతో పోతే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఖర్చు పెట్టేటట్టు.